Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. Morning 9:30 అయింది టైమ్. ఈరోజు కొంచెం అర్లీగా లేచి తలస్నానం చేసేసి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను అనమాట. ఒక 4-5 డేస్ నుండి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ కంటే ముందే. ఎందుకంటే ఇంతకు ముందు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్నానం చేస్తే కొంచెం కళ్ళు తిరిగేది, అట్లా అంతా ఉండేది అనమాట. టచ్వుడ్ ఇప్పుడు అట్లేం లేదు, కొంచెం ఎనర్జీ అయితే బాగానే ఉంది. సో ఎవరైనా 9th మంత్లో ఎనర్జీ చాలా తగ్గిపోతుంది అంటారు కదా, కానీ నాకైతే మార్నింగ్ సిక్నెస్ అట్లేం లేదు. మార్నింగ్ కొంచెం యాక్టివ్గానే ఉంటున్నా అనమాట. అండ్ అందుకే ఎంత వీలైతే అంత త్వరగా స్నానం చేసే ట్రై చేస్తున్నాను. అండ్ నైట్ టైం స్లీప్ కూడా ఇప్పుడు కొంచెం ఓకే, ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు. నేను ఎప్పుడైతే మధ్యాహ్నం పడుకుంటానో అప్పుడు నైట్ టైం స్లీప్ సరిగ్గా ఉండదు అనమాట. ఆఫ్టర్నూన్ పడుకోనప్పుడు నైట్ బాగా నిద్ర పడుతుంది అనిపిస్తుంది. బట్ ఈ టైంలో ఏ టైంలో నిద్ర వస్తే ఆ టైంలో పడుకుండేది బెటర్ అని చెప్పేసి నేనైతే పడుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏమంటే, మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అవ్వకపోతే, ఎస్పెషలీ బెంగళూరులో ఉన్నప్పుడు ఆ రోజు చేయాల్సిన పనులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అట్లే నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసేస్తాను అనమాట. నా షూట్స్ అవ్వచ్చు, ఎడిట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న పనులు కూడా ఈరోజు ఏం చేయాలి వద్దులే లేజీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లనే నైట్ డ్రెస్లో టీషర్ట్స్తో కూర్చుంటే. అందుకే ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఎంత వీలైతే అంత తొందరగా నేను స్నానం చేసేసి రెడీ అయిపోతే తర్వాత నా వర్క్స్ అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ దర్శన్ కూడా ఇంకా సేపట్లో ఐ థింక్ వచ్చినట్టున్నాడు. ఐ కెన్ హియర్ హిస్ వాయిస్. మా కుక్తో ఏం చేయాలని చెప్పేసి చెప్తున్నట్టున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా. సో హిల్ బీ హియర్. అండ్ ఏదో చెప్తా అంటే మర్చిపోయినాను. ప్రెగ్నెన్సీ బ్రెయిన్ గైజ్, లిటరలీ ప్రెగ్నెన్సీ బ్రెయిన్. ఏదో చెప్తా అంటే అది చెప్పడం మర్చిపోయాను. మొత్తానికి దర్శన్ అయితే వచ్చినట్టున్నాడు. అండ్ ఈ లోపల మొన్న వెస్ట్ సైడ్లో కొన్ని బేబీ కోసం బట్టలు తీసుకున్నా కదా, అవి తెచ్చినప్పటి నుండి అక్కడే ఉన్నాయన్నమాట, సర్దలేదు. ఇవి యాక్చువల్లీ వాష్ చేపియాలి గైజ్, ఓకేనా? సో వాష్ చేయించిన తర్వాత ఒకేసారి సర్దుదామని చెప్పేసి ఇట్లా సెట్స్ ఉంటాయి కదా, ఇది 0 to 3 months. ఈ హ్యాంగర్స్ నేను వద్దని చెప్పినా కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చేసినారు అనమాట. దీంట్లోకి ఇవి సెట్ ఇట్లా. హాయ్ దర్శన్ వచ్చినాడు గైస్, నేను చెప్పినాను కదా. సో ఇట్లా సెట్ దర్శన్ వచ్చినట్టున్నాడు, మాటలు వినిపిస్తాను అని చెప్పిన. ఇట్లా క్యూట్ సెట్స్ లాగా ఇట్లా తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ 3 కలిపి ఎంత 699 పడినాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ అమ్మాయి అయితే అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అంటే బాయ్ బేబీ అయితే బ్లూ, గర్ల్ బేబీ అయితే పింక్ అని చెప్పి. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే 3.5 kgs లోపల ఉంటే చిన్న చిన్న బట్టలు అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ బాగా గుండుగా మాలాగా ఉంటే బేబీ కొంచెం పెద్దగా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నాలాగా కూడా ఇట్లా. సో గుండు ఉంటే కొంచెం పెద్ద సైజు ఉండాలి కదా అని చెప్పేసి ఒక 2 వేసుకున్నాను. తర్వాత గులాబ్ జామున్, బేబీని గులాబ్ జామున్ అని పిలుస్తావా ఏంది? సో ఇవి జామున్ అని పిలుస్తావా? మా నాయనే నిజంగానే ఏదో ఒక పేరు పెట్టేస్తాడు గైస్, ఓకేనా? సో ఇవి సర్దాలనుకున్నాను, కాకపోతే తర్వాత గుర్తొచ్చింది వాష్ చేయించాలని చెప్పేసి. కానీ బేబీ బట్టలు సపరేట్గా వాష్ చేయించాలి కాబట్టి అది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ దర్శను. ఆ చేయి చూడండి గైస్ ఎట్లా చేసుకున్నాడో, చేతిది. ఇది వచ్చేసి డ్రై కప్పింగ్ చేపించి మళ్ళీ డ్రై నీడ్లింగ్ చేపించిన ఫిజియోథెరపీ దగ్గర. ఎందుకు చేపించినావు? ఎందుకు అంటే ఈడ టెన్నిస్ ఎల్బో దగ్గర వర్కౌట్ చేస్తా ఉంటే చాలా పెయిన్ వస్తా ఉండే. అది చూస్తే స్వెల్లింగ్ వచ్చింది. అంటే ఈ దానికి డిఫరెన్స్ వచ్చింది. అది అయిన తర్వాత వాళ్ళు నీడిల్ పెట్టినారు. ఈడొకటి ఈడ అంటే ఈ నుండి కనెక్ట్ అవుతుంది అనేసి వాళ్ళు ఈ నుండి పెట్టుకొని వచ్చారు. దాంతో పాటు ఆ హార్ట్ సింబల్, తర్వాత ఎక్సగెంట్ అయిపోయి ఏదో పెట్టినారు. కాదు గైస్, అంత పెయిన్ వచ్చేలాగా ఎందుకు చేయాలి వర్కౌట్? అట్లా పెయిన్ వచ్చేది కదా, సోర్నెస్, బాడీ సోర్నెస్ ఉంటుంది కదా, ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. అంత హెవీ లిఫ్టింగ్ ఎందుకు చేయాలా అని. హెవీ లిఫ్టింగ్ ఇక్కడ పాపా. అవును గైస్, ఇంకా తగ్గింది అది కలర్, ఇంకా రెడ్ ఉండింది, ఫుల్ మెరూన్ రెడ్ కలర్ లో అయిపోయింది. చెప్పైరా బ్రేక్ఫాస్ట్ నీ ఫేవరెట్ ఈరోజు ఏంది? పడ్డు గుండె పొంగనాలు గైస్. పడ్డు. ఓకే బాయ్. బేబీ లాగా గుండు. ఓకే.
దర్శన్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంక ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ అవి తీసేసుకున్నాను. ఈ మధ్య నేను ఆల్మోస్ట్ ఒక 4 to 6 డేట్స్ అట్లా తింటున్నాను గైస్ పర్ డే, 9th month ఎస్పెషలీ క్రాస్ అయిన తర్వాత. బికాజ్ నేనేం విన్నానంటే 35th 34th వీక్లో ఉన్నప్పటి నుండి కొంచెం డేట్స్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కొన్ని రీల్స్ చూసా. ఐ డోంట్ నో అది యాక్చువల్లీ నిజమా కాదా అని చెప్పేసి. సో జనరల్గా కూడా డ్రై ఫ్రూట్స్ అనేటివి మన స్కిన్కి హెయిర్కి అంతా చాలా బెటర్ కదా, బాగుంటుందని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నాను. అండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఇంకొకటి కామన్గా వచ్చిండేది ఏంటంటే హెయిర్ అండ్ స్కిన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను ఆల్రెడీ మీకు చూపిస్తూనే ఉంటాను. అండ్ హెయిర్కి మాత్రం నేను ఎంత వీలైతే అంత సింపుల్గానే పెడతాను. ఎందుకంటే ఈ టైంలో హెయిర్ వాష్ చేసి దాంతోపాటు మల్టిపుల్ ప్రోడక్ట్స్ అప్లై చేయడం అనేది నాకు కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా సింపుల్ రొటీన్ ఒకటి పెట్టేసుకొని ఉంటాను అనమాట. అదేం పెద్ద సీక్రెట్ కూడా కాదు. నా హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయింది. ప్లస్ మీరు గమనించినట్టయితే ప్రెగ్నెన్సీకి ముందే నేను హెయిర్ కట్ చేశాను అనమాట, ట్రిప్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా. ఐ థింక్ ఇక్కడ దాకా కట్ చేసినట్టున్నా. అండ్ యూ కెన్ లిటరలీ సీ ద హెయిర్ గ్రోత్. నేను ముందు కట్ చేసినప్పుడు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. సో బేసిక్గా మన రొటీన్ కొంచెం సింపుల్గా ఉంటే ఎఫెక్టివ్గా ఉండాలి, అలాగే న్యాచురల్గా కూడా ఉండాలన్నమాట మనకు. సో నేను యూజ్ చేస్తూ ఉండేది అయితే ఇదే. ఈ స్ప్రే చాలా కన్వీనియంట్ నాకు. ఐ థింక్ పాస్ట్ 1.5 year 2 years దగ్గర నుండి కూడా చెప్తూనే ఉన్నట్టున్నాను దీని గురించి. ఇది ఆల్చుకునేస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే. నేను ఈ రోజ్మెరీ వాటర్ స్ప్రే గురించి చాలాసార్లు చెప్పాను అనమాట మీకు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. చాలా సింపుల్ రొటీన్ అనమాట. జస్ట్ మనము రోజు స్ప్రే చేసేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2-3 minutes అట్లా నీట్గా మసాజ్ చేసేసి వదిలేసేయడమే. మళ్ళీ దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడము అలాంటిది ఏమీ ఉండదు అనమాట. అండ్ రోజ్మెరీ వాటర్ మీకు తెలిసిందే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, అలాగే ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో ఆ హెయిర్ ఫాల్ని తగ్గించడానికి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈజీగా అవైలబుల్ అనమాట మనకి ఈ ప్రోడక్ట్ అనేది. యూజువల్గా అయితే రోజ్మెరీ వాటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అండి. దట్టు ఇంకా నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూర్చొని ఆ స్టవ్ మీద రోజ్మెరీ బాయిల్ చేసేది అదంతా కూడా కాదనమాట. సో ఇది ప్యూర్ ఉంటుంది కాబట్టి, దట్టు వెరీ వెరీ న్యాచురల్ కాబట్టి ఐ వుడ్ 100% సజెస్ట్ దిస్ వన్. సో నేనైతే ఏం చేస్తానంటే ప్రతిరోజు స్ప్రే చేస్తానన్నమాట స్కాల్ప్కి. స్ప్రే చేసేసిన తర్వాత ఒక 2-3 minutes మంచిగా మసాజ్ చేసేసుకోవాలి స్కాల్ప్ని. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ ప్రోడక్ట్ అనేది లోపలికి వెళ్తుంది. సో మసాజింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దట్టు ప్రోడక్ట్ని కన్సిస్టెంట్గా యూస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకరోజు వాడి లేదంటే 3 days వాడి నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అంటే కుదరదు. కన్సిస్టెంట్గా మనం మినిమం ఒక 12 weeks అన్న యూస్ చేస్తే మీరు ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. ఏముంది చెప్పండి, జస్ట్ మీరు స్నానం చేసి వచ్చేసిన తర్వాత మార్నింగ్ అని ఈవినింగ్ అని ఎప్పుడైనా స్ప్రే చేసేసి ఒక 2 minutes అట్లా మసాజ్ చేసేసి వదిలేసేయడమే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు మనకు హెయిర్ మీద ఏదో ప్రోడక్ట్ ఉంది అనే ఫీల్ కూడా ఉండదు అనమాట. వెరీ వెరీ లైట్ వెయిట్. హెయిర్ ఆయిలీ అవ్వడము అలాంటిది ఏం ఉండదు. నెక్స్ట్ మీరు తలస్నానం చేయాలి అనే అవసరం కూడా ఉండదు అనమాట. మీరు ఆబ్వియస్లీ రెగ్యులర్గా ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతారో అదే ప్యాటర్నే ఫాలో అయిపోయి ఇది రోజు స్ప్రే చేసుకోవడమే. అంత సింపుల్ అనమాట ఇది. సో బేసిక్గా రోజ్మెరీ వల్ల ఏంటంటే మనకు హెయిర్ ఏదైనా రూట్స్ దగ్గర మనకు కొంచెం వీక్ ఉన్నా కూడా అవి స్ట్రెంగ్తెన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుంది. హెయిర్ కూడా మనకు మీరు చూసుకుంటే చాలా మంచి స్ట్రెంగ్తెన్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. బట్ కీప్ ఇన్ మైండ్ డెఫినెట్గా రెగ్యులర్గా యూస్ చేస్తేనే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ బాటిల్ కూడా వదలని తెలుసా గైస్, నేను ఈ బాటిల్ని కూడా రీయూజ్ చేసుకుంటాను అనమాట. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, వాటర్ ఫిల్ చేసి ప్లాంట్స్కి స్ప్రే చేయడము, లేదంటే ఇట్లా రీఫిల్ ప్యాక్స్ వస్తాయి కదా, ఈ రీఫిల్ ప్యాక్స్లో నుండి దీనికి ఫిల్ చేసేసుకుంటాను అనమాట. అండ్ మళ్ళీ కొత్త దానిలాగా ఇట్ ఈస్ గుడ్ టు యూజ్. సో అట్లా రీయూజ్ చేస్తే కూడా చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. ఇది నా సింపుల్ సీక్రెట్ హెయిర్ గ్రోత్ రొటీన్ అనుకోవచ్చు, లేదంటే హెయిర్ కేర్ రొటీన్ అనుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్లీ ఆల్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ చెక్అవుట్ చేయాలనుకుంటే అవి ఎక్స్క్లూజివ్లీ మనకు purple.comలో అవైలబుల్లో ఉంటాయి. సో మీరు కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. అయిపోయిందా సార్ ఫ్రెష్ అప్? అయిపోయింది. మాకైతే పక్కన ఇది ప్లే గ్రౌండా ఏమిది? అది ప్లే గ్రౌండ్ లాగే. ప్లే గ్రౌండ్ లాగే గైస్, టెన్నిస్ అన్ని ఏంటంటే ఆడుతుంటారు. ఇది వచ్చినప్పటి నుండి బ్యాడ్మింటన్ అన్ని ఆడుతూ ఉంటారు. ఇంకా అది వచ్చినప్పటి నుండి ఒక్కటే అరుపులు సౌండ్లు. ఇంతకు ముందు అయితే ఎంత పీస్ఫుల్ గా ఉండేది. మైక్ లేకపోతే అసలు మీకు ఏం వినపడదు తెలుసా, లిటరలీ. అందుకే ఇట్లా పట్టుకొని ఉన్నాం ఇద్దరము. అట్లయితే ఏం అరుస్తున్నారు అప్పటి నుండి. అమ్మమ్మమ్మ. అండ్ దానికి తోడు ఇంకోటి ఏమైంది తెలుసా గైస్, ఇక్కడ చూడండి, ఇది మీకు కనపడదు అనుకుంటా. ఈ నెట్ ఉంది కదా, ఈ నెట్ అంతా నేను మళ్ళీ చూపిస్తాలేండి. ఆ నెట్ అంతా పోయింది గైస్. ఓకే,
సో ఆ నెట్ సగం సగం చినిగిపోయింది. ఇక్కడ మొత్తం చేంజ్ చేపియాలి గైజ్. ఇప్పుడు బేబీ వచ్చే లోపల చేంజ్ చేపిస్తే బెటర్. చూడండి అదోండి, ఇది చినిగిపోయేది ఒక ప్రాబ్లం అయితే ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా, పావురాలు వస్తున్నాయి గైజ్ దూర లోపలికి. ఏంది అక్కడ కూడా బొక్క పడిందా? అది ఓపెన్ ఏది డోర్ ఓపెన్ చేసేలా ఎట్లుంది చూడది కదా. అది కావాలనే డోర్ ఓపెన్ చేసుకుంది గైస్ ఖచ్చితంగా. 2 పావురాలు వస్తాయి గైస్ రోజు. ఆ పావురాలు వస్తే మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా, షిట్ చేసిపోతాయి. ఆల్రెడీ ఆ యూటిలిటీలో మొత్తం నెట్ అంతా వేయించినాం, మెష్ అంతా. అక్కడ రైలింగ్ ఉంటుంది కదా, ఆ స్పైక్స్ పెట్టినా కూడా దానిలో తోసేసి అక్కడ అంతా చెత్త చేసినాయి. ఇది ఎంత వీలైతే అంత తొందరగా మార్పిచ్చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఈ మెష్ చేంజ్ చేయించేస్తే ఓన్లీ ఇటు సైడ్ది మాత్రమే పోయింది, అండ్ అటు సైడ్ కింద కూడా చేంజ్ చేయించేస్తే బెటర్. ఇక్కడ హాల్లో చేస్తే మొత్తం నెట్ ఫుల్ మొత్తం చేంజ్ చేయాలా. మనకేమంటే ఇది నెట్ ఒకటే తీస్తే చాలు పాప, మనకేం ఎక్స్ట్రా ఏం అవసరం లే నాకైతే. ఎందుకంటే ఫ్రేమ్ అంతా ఆల్రెడీ ఉంది, సో నెట్ ఒకటే చేంజ్ చేపిస్తే సరిపోతుంది మనకు. అండ్ ఇంకోటి ఏమంటే ఇది వేపించి కూడా 2 years అయిందిలేండి. సో ఎంత గాలి, ఎంత వర్షము, గాలి ఎట్లొస్తాయి పాప నీకు ఇంకా తెలియదు కానీ గాలి అయితే కొడుతుంది అట్లే. ఇంకా వర్షం పడినప్పుడు లాస్ట్ మంత్లో నువ్వు ఆడున్నావు కదా, ఏం కొట్టింది తెలుసా గాలి అయితే. అబ్బాబ్బాబ్బా, నేను ఒకటే చూపించకూడదా అంటే మైక్ ఉండేది ఒకటే కదా అందుకని చెప్పేసి అట్లంటావా. సో అందుకు గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి పోయింది చాలు. ఇంకా దర్శన్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే దర్శన్ ఇప్పుడు ఫిజియోథెరపీకి పోతున్నాడు. సో ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా చూడండి. అదేది చెయ్యి చూడండి గైస్, ఇట్లా కప్పింగ్ థెరపీ చేస్తారు, తగ్గుతుందేమో. అంటే బాడీ సోర్నెస్కి ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఏమంటే బాడీ సోర్నెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు చాలా మందికి టెన్నిస్ ఎల్బో లేకపోతే వర్క్ చేసేసి వర్కౌట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి మజిల్ సోర్నెస్ అనేది ఉండదు, ఫ్రీ ఉంటాయి. ఏందో వర్కౌట్ అంటే హెల్దీగా ఉండే బోల్ గైస్, చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని మళ్ళీ దానికి ఫిజియోథెరపీ చేయించుకుంటే ఇరగొట్టేది ఏం చేసినాం, ఏమైనా మనం ఫైటింగ్ చేస్తున్నామా ఆడపోయేసి ఏందో బాక్సింగ్ చేస్తే అది ఇది అనుకోవచ్చు. ఆడ ఫైటింగ్ చేస్తానో, కుస్తీ పడతానో, వర్కౌట్లు చేస్తానో, ఏం చేసినా కూడా ఫిజియోథెరపీకి అయితే పోతున్నావు కదా. అది ముందు అయిపోయింది. ఓకే, ఆడున్నప్పుడే నేను ఇది కిక్ బాక్సింగ్ అది ఇది బాక్సింగ్ ఆడ ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కోరమంగళలో ఉన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకున్నా. అంటే ఓకే గైస్, బయట ఉండలేం లేండి గైస్, వీళ్ళు చర్చ పెడితే నాకు ఇరిటేషన్ వస్తుంది గైస్. పోదాం లోపలికి, ఇంకా పూజ చేయాలి. బాయ్. ఈ రోజు దేవుడి పూజలో మల్లెపూలు లేవు గైస్, దాంతోపాటు రోజెస్ కూడా లేవండి, చామంతులే ఉన్నాయి. కట్టిండే చామంతులు, విడిపూలు. సో యూజువల్గా అయితే రోజెస్ మల్లెపూలు కూడా ఉండేటివి అనమాట, అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ ఈరోజు ఇంకోటి ఏదో మిస్ అయింది, బయట డోర్కి చెండుపూల దండ. సో అది ఎవ్రీ వీక్ చెప్తాను, వీక్లీ వన్స్. ఈరోజు వాళ్ళు పెళ్ళికి పోయినానంట, అందుకు వాళ్ళకి కుట్టే కాలేదని చెప్పేసి తీసుకురాలేదు. పర్లేదు, ఇట్స్ ఓకే, ఒక వీక్ మిస్ అయితే. ఫస్ట్ అయితే నిన్న పెట్టింటాను కదా పూలు, అవన్నీ తీసేసి ఒక కవర్లోకి వేసేసి బయట పెడతా. మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఎప్పుడైనా దేవుడి పూలు అన్ని సపరేట్గానే పెడతానమాట. సో అది బయట పెట్టేస్తా. యూజువల్గా అయితే అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ మొత్తం ఇదంతా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటా అంటే నేనే. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్వీపింగ్ ఒకటే చేస్తాను, మాప్ ఇంకా పనోళ్ళు వచ్చిన తర్వాత చేస్తారు, ఎందుకంటే నాకు అస్సలు ఓపిక ఉండడం లేదు. అండ్ దాంతోపాటు ఇంకొక చేంజ్ ఏంటంటే రోజు బయట దీపాలు పెడతా ఉంటాయి. సో మొన్నటి వరకు కూడా పెట్టినా, లాస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ఒక 2 days అట్లా పెట్టినాను ఇక్కడికి వచ్చిన తర్వాత. 3rd day నుండి ఏమైందంటే ఫస్ట్ కూర్చోవాలి, పూలన్నీ పెట్టాలి, మళ్ళీ ఇదేంటి అగరబత్తి అండ్ దాంతోపాటు దీపాలన్నీ పెడతా కదా. ఎక్కువ కూర్చొని లేస్తా అంటే చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో అందుకే ఏదైతే ఇంకా లోపల ఇంట్లో పూజ చేస్తాను కదా కూర్చొని, ఇంకా మళ్ళీ బయట కూర్చొని లేసేది, అది కింద కూర్చోవాలి కదా. సో ఇబ్బంది అవుతా ఉంటే ఇంకా బయట లైట్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే పూజ చేస్తున్నాను. ఏదేమైనా కొంచెం పూజ చేస్తేనే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మమ్మీ కాల్ చేసినప్పుడు అంతా చెప్తుంది, ఎంత లేదన్నా పూజకు 1 hour పడుతుంది కదా, టైర్డ్ అయిపోతావు, రోజు మార్చి రోజన్నా చెయ్యని చెప్పేసి. కానీ నాకైతే డైలీ చేస్తేనే సాటిస్ఫాక్షన్. యూజువల్ టైం అయితే ఒక 45 minutesలో అయిపోయేది. విడి పూలు దండలు అన్నీ పెట్టి లోపల ముందు రోజు మార్చే లోపల, దీపాలన్నీ కొంచెం క్లీన్ చేసే లోపల. రోజు ఏం సిల్వర్ క్లీన్ చేయను, కానీ కొంచెం బ్లాక్ అయింటుంది కదా, తీసేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే ఈజీగా ఒక
1 hour 15 minutes అట్లా పడుతుంది గైస్. ఇంకా కొంచెం విడుపులు తక్కువే ఉన్నాయి ఈరోజు కొంచెం తొందరగా అయిపోవచ్చు. సో యా, పూజ చేసేస్తాం. 2 days బ్యాక్ అత్తయ్య వచ్చారు కదా. సో వచ్చినప్పుడు సిల్వర్ అంతా నీట్గా వాష్ చేసి ఇచ్చారు. కాకపోతే వీక్లీ వన్స్ లేదంటే మ్యాక్సిమం ఒక 10 days వన్స్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. లేదంటే కొంచెం అప్పుడే బికాజ్ అగరబత్తీలు అన్నీ పెడుతూ ఉంటాం, ధూపాలన్నీ వేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం ఆబ్వియస్లీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అక్కడ లాస్ట్ టైం అయితే అమ్మ నేను ఉన్నాం కదా, ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఒకేసారి మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళామన్నమాట. మమ్మీ మొత్తం క్లీన్ చేశారు. అనంతపూర్లో అయితే ఎవ్రీ థర్స్డే నీట్గా సిల్వర్ ఐటమ్స్ అన్నీ వాష్ చేసి ఒకేసారి పూజ చేసుకుంటారు. కానీ ఐ థింక్ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి సిల్వర్ ఐటమ్స్ అన్నీ అయినా కూడా ఒక్కసారి వాష్ చేసినట్టున్నాను అంతే. మిగతాదంతా కూడా మమ్మీ వాష్ చేసి ఇచ్చారు అండ్ మొన్న అత్తయ్య చేసి ఇచ్చారు. సో సిల్వర్ ఐటమ్స్ క్లీనింగే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. పూజ రూమ్ క్లీనింగ్ అంతా కూడా చేసుకోవచ్చు, కానీ సిల్వర్ ఐటమ్స్ కోపిక ఎక్కువ కావాలి కదా. సో కానీ క్లీనింగ్ అయితేనే ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత అనమాట. సో పూజ కూడా కంప్లీట్ చేసేస్తున్నా ఇంకా. పూజ రూమ్ చూపించిన ప్రతిసారి అట్లీస్ట్ కొన్ని కామెంట్స్ అయినా వస్తాయి. ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారు, అండ్ రాధాకృష్ణుడు ఐడియల్ కూడా ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో ఫ్రేమ్స్ అయితే ఇక్కడే బెంగళూరులోనే తీసుకున్నాను నేను. సత్యం సిల్వర్ జ్యువెలర్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా మార్కెట్లో. సో అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. సిల్వర్ అండ్ కొంచెం గోల్డ్ మిక్స్ అయినట్టుంది. అండ్ కృష్ణుడిది అయితే నేను మారుతల్లికి వెళ్ళినప్పుడు ఇల్లు కట్టినాం కదా, అప్పుడు స్టార్టింగ్లో వెళ్ళి తీసుకున్నాను. యాక్చువల్లీ క్వాలిటీ అంత ఉండదు, మనకు పెయింట్ అనమాట. ఇక్కడ కింద వుడ్ అంతా, వుడ్ మీద పెయింట్ వేసినట్టున్నారు. ఆ పెయింట్ కొంచెం ప్యాచ్ వర్క్ లాగా ఎగిరిపోతూ ఉంటుంది. అందుకే నేను ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ చూసేకైతే చాలా బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ గైస్. 6:30 అయింది ఈవినింగ్. మార్నింగ్ నుండి నేనేం బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం వేరే షూట్స్ ఉంటే అవి ఫినిష్ చేసేసి ఆఫ్టర్నూన్ ఇంకా నేను నాప్ తీసేసుకున్నాను అనమాట. కొంచెం టైర్డ్గా అనిపిస్తూ ఉంటే. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ కాఫీ అయితే అసలు ఫస్ట్ 6 months బేర్లీ అసలు తాగేదాన్నే కాదనమాట. 6 months దాటిన తర్వాత కూడా 2-3 daysకి ఒకసారి అట్లా తాగేదాన్ని. బట్ ఇప్పుడు 9th month కూడా క్రాస్ అయిపోయింది. 37th weekలో ఉన్నాం కాబట్టి రోజు ఒక్క గ్లాస్, చిన్న గ్లాస్ తాగుతాను గైస్. సో బ్లాక్ కాఫీ అయితే తాగట్లేదు. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకైతే తెలీదు. ఐ లవ్ బ్లాక్ కాఫీ, చాలా ఎక్కువ తాగేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి డైలీ 2 times కూడా తాగేదాన్ని. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ ప్రెగ్నెన్సీ టైంలో కెఫెయిన్ తాగకూడదని చెప్పేసి తాగట్లేదు అనమాట. నేను బయట గ్యాస్ ఆఫ్ చేసినాను. ఏం దెబ్బ రావడం లేదు అనుకుంటాను. మార్నింగ్ ఏమైందంటే మా హౌస్ హెల్ప్ తను కుక్ ఉంటారు కదా, క్లీన్ చేసినారు. క్లీన్ చేసేసి గ్యాస్ ఆన్లో ఉన్నది చూసుకొని వెళ్ళలేదన్నమాట. అంటే మేబీ నాబ్స్ తుడిచేటప్పుడు అది ఆన్ అయితే చూసుకోలేదేమో. నేను పూజ చేసేటప్పుడు ఒకటే స్మెల్ వస్తుంది, ఏంది ఇంత స్మెల్ వస్తుందని చూస్తే ఇక్కడ 2 నాబ్స్ ఆన్లో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నాకు ఇంకా ఆబ్వియస్లీ దర్శనం కూడా లేదు, నేను ఒకటే ఉన్నాను కదా. ఆఫ్ చేసేసి వెంటనే బయట గ్యాస్ కూడా ఆఫ్ చేసేసినాను అనమాట. సో వచ్చిన తర్వాత చెప్పాలి తనకు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఇట్లా చిన్న చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఏం చెప్తా అంటే కెఫెయిన్ ఎక్కువ తాగకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పేసి నేను తాగలేదు అనమాట. సో ఇప్పుడు రోజు ఒక చిన్న కప్ నేను దర్శన్ ఈవినింగ్ కూర్చొని జస్ట్ ఒక కాఫీ డేట్ లాగా ఇంట్లోనే అయిపోతుంది గైజ్. మాకు రోజు ఇదే టైంకే లేస్తాయి. యూజువల్గా 5 o'clock అట్లా ఈవినింగ్ పడుకోకూడదని తెలుసు, కానీ నాకు కరెక్ట్గా 5కే నిద్ర వస్తుంది. దానికంటే ముందు కూడా నిద్ర రాదు. 4:45, 5కి స్టార్ట్ అవుతుంది. ఒక 1 hour నాప్ తీసేసుకుంటాను. సో ఐ జస్ట్ ప్రిపేర్ కాఫీ. అండ్ నేను కాఫీ చేసేది కూడా సేమ్ మమ్మీ ఎట్లా చేస్తారు, ఇట్లా చేస్తా ఉంటాను. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడో చాలా మంత్స్ బ్యాక్ కాఫీ చూస్తుంటే ఎందుకు ఈ కాఫీ అట్లా చేస్తున్నారు, డిఫరెంట్గా చేస్తున్నారు అని అడిగారు అనమాట. ఐ డోంట్ నో, మా మమ్మీని చూసి నాకు అట్లనే అలవాటు అయిపోయింది. సో నేను అట్లనే చేస్తాను. అండ్ షుగర్ క్వాంటిటీ నాకు దర్శన్కి డెడ్ ఆపోజిట్ అనమాట. నేను 1.5 cup ఆఫ్ కాఫీ పౌడర్కి 1 cup ఆఫ్ కాఫీ పౌడర్ అంట, సారీ గైస్, 1.5 spoon ఆఫ్ కాఫీ పౌడర్కి జస్ట్ 1 spoon వేసుకుంటాను అనమాట షుగర్. దర్శన్కి ఏంటంటే
ఆల్మోస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్కి 3.5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయాలి. సో దాని షుగర్ ఎక్కువ తాగాడు. ఇంతకుముందు అయితే 4.5 5 స్పూన్స్ కూడా వేసుకున్నాడు. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుండి కొంచెం కట్ చేసి 3.5 స్పూన్కి తెచ్చేసినాను అనమాట. సో ఐల్ జస్ట్ ప్రిపేర్ కాఫీ నౌ. ఇన్ ద మీన్ వైల్ దర్శన్ మొత్తం గెస్ట్ రూమ్ అంతా క్లీన్ చేస్తాడు గైస్. లేకపోతే తను వచ్చేసి ఇట్లా పనులు చేస్తుంది. అందుకే నేను చేసినా వాష్ అయిండేటు అవి. ఇప్పుడు నాకు హాలిడే. యా హాలిడే అంటే హాలిడే క్లీనింగ్ ఇది. హాలిడే క్లీనింగ్ కంటే ఇవి మొత్తం ఐరన్కి ఇచ్చేసేటివి గైస్. ఐరన్ అన్ని సపరేట్గా కట్టి పెట్టినాను. అవి ఐరన్వి కాదు, జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టేసేటివి. అందుకని చెప్పేసి అక్కడే పెట్టేసినాడు. అండ్ దర్శన్ మీకు ఇప్పుడు పిల్లోస్ చూపిస్తాడు చూడండి గైస్. కొత్తవి అవి చాలా బాగుంటాయి. ఇన్ కేస్ ఎవరన్నా నెక్ పెయిన్ అట్లా ఉండే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్లీజ్ టేక్ ద కెమెరా దర్శన్. అప్పుడు పాలు పొంగిపోతాయి. అయిపోయింది. నాది రెడీ అవుతుంది. నీది రెడీ అవుతుందా? యా, నాది షుగర్ తక్కువ, కాఫీ పొడి ఎక్కువ. ఏమన్నారా ఇంకా? యా, కాఫీ కొంచెం తక్కువ అయింది గైస్. ఎవరైనా ట్రై చేయకపోతే కాఫీ పౌడర్ డేవిడ్ ఆఫ్ ది ఎస్ప్రెసో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో ఇంకోటి స్టాక్ ఉంది గైస్. నేను ఇక్కడ అలవాటు చేసుకుంటేనే కాక అందరికి అలవాటు చేసేస్తున్నారు తెలుసా. ఏదైనా అంతే, నాకు ఏదైనా బాగా నచ్చితే ఎప్పుడెప్పుడు అందరికి అలవాటు చేయాలని ఉంటుంది. ఫస్ట్ ట్రై చేసిన ఇక్కడ అయిందా, ఇక్కడ అయిన తర్వాత మళ్ళా అనంతపూర్కి వచ్చింది. కాదు ఫస్ట్ వచ్చిండేది కోరమంగళకి, మళ్ళా అక్కడ అనంతపూర్కే. ఫస్ట్ నేను ట్రై చేసిన గైస్, నాకు బాగా నచ్చింది అనమాట. మా అత్తయ్య వాళ్ళకి అలవాటు చేసేసినాను. సో మా అత్తయ్య వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత ఊరికే ఉండకుండా మళ్ళీ అక్కడ అనంతపూర్ అనమాట. డాడీ యూజువల్ గా అంత పొయిటరీ గా పట్టించుకోరు అనమాట. ఏదైనా కాఫీ అంత తాగుతూ ఉంటారు, బాగుంటే చాలు అని చెప్పేసి. మమ్మీ కాఫీ చాలా బాగా చేస్తుంది. సో స్పెసిఫిక్ గా ఇది చాలా బాగా నచ్చి టేస్ట్ అండ్ ఫ్లేవర్ మధ్యలో వదిలేసింది అనమాట. కాఫీ ఎక్కువ తాగకూడదు అని చెప్పి. ఇది ఫ్లేవర్ అంతా బాగా నచ్చి అజిత్ డాడీ ఇద్దరు అలవాటు చేసుకున్నారు. సో అట్లా పర్మనెంట్ గా అలవాటు చేసేస్తాను అనమాట ఏదైనా. ఇది దర్శను కాఫీ, ఇది నా కాఫీ. లుక్ ఎట్ ద సైజ్. ఇది మొత్తం ఫుల్ తాగాడు, మళ్ళీ ఖాళీ ఏమి ఉండదు అనమాట. ఖాళీ ఒకవేళ ఎక్కువ ఖాళీ ఉంటే ఏం నాకు ఈరోజు కాఫీ తక్కువ వేసి ఇచ్చినావు, ఈరోజు ఒక్కసారి కదా 2 సార్లు తాగాడు గైస్. బై ద వే ఒక్కసారి పొద్దున ఈ రోజు నేను పనిలో ఉన్నాను కాబట్టి తాగలేదు. లేకపోతే 2 టైమ్స్ తాగుతావా లేదా? ఒకసారి తాగుతా. ఒప్పుకోలేకపోతే రేపటి సరే ఒక్కసారి వేసిస్తారు రేపటి నుండి గైస్. నిజం ఒప్పుకోకపోతే రేపటి నుండి ఒకటేసారి వేసేస్తాను. 2 సార్లు ఓకే, ఒక్కొక్కసారి 3 సార్లు కూడా చెప్తాను కదా. చెప్తా. మొన్న మా అత్తయ్య ఉన్నారు. మొన్న అంటే అట్లా రేర్ సిచ్యువేషన్స్ 3 టైమ్స్ ఎట్లా తెలుసా. మొన్న మా అత్తయ్య ఉన్నారు. పొద్దునే కాఫీ అడిగింటే మా అత్తయ్య వేసి ఇచ్చింది గైస్. ఓకే, వేసి ఇచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగాలనుకుంటా. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగుదాం అనుకుంటే తాగుతావా అని అడిగాను. తాగుతావా అన్నాడు గైస్. కాఫీ ఎప్పుడు అడిగినా వద్దండి అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా తాగినాడు. మా మావయ్య కాల్ చేస్తాను గైస్. నేను ఎట్లున్నాను ఏమన్నా అడిగేకి రోజు చేస్తాను అనమాట. అంత బాగుందా, ఏమన్నా ఉంటే కాల్ చేయని అడుగుతా ఉంటారు. సో ఇలా లెట్స్ హ్యావ్ కాఫీ. నాకు చల్లగా అయిపోతే నచ్చదు. ఈరోజు మార్నింగ్ నుండి వర్క్ ఉంది కాబట్టి టైమే తెలియలేదు గైస్. 9-10 అవుతుంది దగ్గర టైం. ఎడిటింగ్ చేస్తున్నాను అండ్ ఇంకొక సైడ్ మహాభారతం చూస్తున్నాము. అంటే రోజు ఈవినింగ్ చూస్తాం అనమాట. ఒక 5-6 ఎపిసోడ్స్ అట్లా చూసేస్తాము. ఇద్దరం ఫ్రీగా ఉంటే ఒక్కోసారి ఆఫ్టర్నూన్ కూడా చూస్తాం. కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ వర్క్ ఉన్నింది, ప్లస్ దర్శన్ ఫిజియోథెరపీకి పోయినాడు. అండ్ దాంతోపాటు ఐ థింక్ డూడ్ మూవీనా ఏదో చూసినాం గైస్. యా, సో అందుకే ఈరోజు ఈ టైంలో మహాభారత మంచివి అట్లా సాంగ్స్ వినేది అదంతా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. 1 ఆఫ్ ద రిచువల్ అనే చెప్పుకోవచ్చు. నేను మహాభారతం చూడడం ఇది 3rd or 4th టైం అనుకుంటా దర్శన్ కోసం. అండ్ ఈ టైంలో చూస్తే మంచిదని చెప్పేసి మళ్ళీ రీవాచ్ చేస్తున్నాను. యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి గైస్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీఆర్ క్లోజ్ టు 800K. ఎస్, త్వరగా చేసేయండి గైస్, 800K చేసేయండి ఫాస్ట్గా. ఇంకొక 100K కూడా చేసేయండి, అట్లా 900K అయిపోతుంది. అట్లా ఇంకొక 100K చేస్తే 1 million కూడా అయిపోతుంది. ఓకే గైస్, వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైజ్. అండ్ ఇంకోటి ఏమంటే కామెంట్స్కి షార్ట్స్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిప్లై. ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. వెరీ సారీ గైజ్. ఓకేనా? I hope you guys will understand. We will see you in our next vlog. Bye.